పాక్ ఆక్రమిత కశ్మీర్ సోమవారం యుద్ధభూమిని తలపించింది. పీఓకే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున హింస రేగింది. పోలీస్ కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇక ఎన్నికల సరళి గమనిస్తే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ రిగ్గింగ్ పాల్పడిందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. సోమవారం మొదటి విడతలో మీర్పూర్లో 13 నియోజకవర్గాలు జరిగిన పోలింగ్లో పీఎంఎల్ఎన్ 9 సీట్లు గెలుచుకుందని మీర్పూర్ డివిజన్ ఎలక్షన్ కమిషన్ మంగళవారం అనధికారికంగా వివరాలు తెలిపింది. కాగా దేశ విభజన జరిగినప్పుడు ఇండియాలో జమ్మూ కాశ్మీర్ నుంచి శరణార్థులుగా పీఓకేకి వచ్చి కొన్ని లక్షల మంది స్థిరపడ్డారు. వారికి దక్కాల్సిన హక్కులు కూడా పాకిస్తాన్ పాలకులు కాలరాస్తున్నారు. పీఓకే శాసనసభలో శరణార్థులు కేటాయించిన 12 సీట్లలో పాకిస్తాన్ చెందిన రాజకీయ పార్టీలే పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా నుంచి వచ్చిన శరణార్థులు ఎన్నికలను బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజాగా పీఓకేలో జరుగుతున్న పరిణామాలపై ఒక లుక్ వేద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ సోమవారం నాడు రక్తసిక్తమైంది. పీఓకేలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసలో సుమారు 19 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత పోలింగ్ సోమవారం నాడు జరిగింది. ఎన్నికల హింసలో 19 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఇక పలు రాజకీయ పార్టీలు మీరు రిగ్గింగ్కి పాల్పడ్డారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. మరోవైపు పీఓకే శాసనసభలో ఇండియా నుంచొచ్చిన శరణార్థులకు కేటాయించిన 12 సీట్లలో తమకు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వనందుకు శరణార్థులు ఎన్నికల్ని బహిష్కరించారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. కాగా పీఓకే శాసనసభకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూలై 27న మొదటి విడత ముగిసింది. ఆగస్టు 10వ తేదీ వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇదిలా ఉండగా పీఓకేలో జరుగుతున్న ఎన్నికల్ని ఇండియా గుర్తించడం లేదు. కాగా ఇండియా వాదన విషయానికొస్తే ఇండియా నుంచి పీఓకేను పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకుందని ఆరోపిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడాఖ్లను ఆక్రమించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరచూ ఈ ఎన్నికల్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇక ఇండియా వాదన విషయానికొస్తే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడాఖ్తో పాటు పీఓకే, గిల్గిత్, బల్టిస్తాన్లు ఇండియాలో అంతర్భాగమని, ఇండియా నుంచి వేరు చేయలేరని తరచూ వాదిస్తోంది. కాగా పీఓకేలో పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ కింద ఉన్న భూభాగాల్లో కొనసాగిస్తున్న వ్యవస్థాగత దోపిడీ, అణిచివేత కారణంగానే ప్రస్తుతం అక్కడ ప్రజలు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని న్యూఢిల్లీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల్ని జేఏఏసీ బహిష్కరించింది. కాగా జేఏఏసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చిన శరణార్థుల్ని అణిచివేస్తోందని, తమకు సబ్సిడీ ధరకు గోధుమ పిండి ఇవ్వాలని, చౌక ధరకు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే సోమవారం నాడు పీఓకే ఎన్నికలు రావడం యాదృచ్ఛికమే అంటున్నారు శరణార్థులు. అయితే నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు రావల్కోట్లో విచ్చలవిడిగా కాల్పులు జరిపారని జేఏఏసీ ఆరోపించింది. ప్రభుత్వానికి జేఏఏసీకి మధ్య చర్చలు విఫలం కావడంతో వేలాది మంది నిరసనకారులు ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్ ప్రారంభించారు. కాగా అవామీ యాక్షన్ కమిటీ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 19 మంది పేర్లను విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేదా పీపీపీ కూడా పాక్ భద్రతా దళాల కాల్పుల్లో తమ కార్యకర్త ముఖ్తార్ యూనుస్ చనిపోయాడని ప్రకటించింది. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ తమ కార్యకర్తను చంపిందని, కాల్పుల్లో మరో 2 గాయపడ్డారని ఆరోపించింది. కాగా పీపీపీ చైర్మన్ బిలావల్ జర్దారీ భుట్టో ఎన్నికల అధికారిని నిలదీశారు. హింస జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోందని మండిపడ్డారు. కాగా పీఓకేలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పీపీపీ, పీఎంఎల్ఎన్లు పలు నియోజకవర్గాల్లో మీరు రిగ్గింగ్కి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో అల్లర్ల కారణంగా పోలింగ్ని నిలిపివేయాల్సొచ్చింది. కాగా పీఓకేలో మొత్తం 53 సీట్లున్నాయి. వారిలో 45 స్థానాలకు ప్రత్యక్షంగా పోలింగ్ జరుగుతోంది. మిగిలిన 8 సీట్లలో మహిళలకు, టెక్నోక్రాట్లకు, మత పెద్దలకు కేటాయించారు. ఇక మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ లేదా పీటీఐ ఎన్నికల్ని బహిష్కరించింది. అలాగే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లేదా జేఏఏసీపై అధికారులు నిషేధం విధించారు. కాగా గత నెల రోజుల నుంచి జేఏఏసీ పీఓకేలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసింది. గత 50 రోజుల నుంచి ఇండియా నుంచి శరణార్థులుగా తమ హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని నిరసనకు దిగితే పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సుమారు 100 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా పీఓకే అసెంబ్లీలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్ని ప్రభుత్వం తిరస్కరిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో అధికారులు జేఏసీని రద్దు చేసింది. కాగా జేఏసీ, పీఓజేఏ అధికారుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. కాగా జేఏసీ ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు గడువు ఇచ్చింది. ఇక వారి డిమాండ్ విషయానికొస్తే అరెస్ట్ చేసిన తమ కార్యకర్తల్ని విడుదల చేయాలని, నిరసనకారులపై నమోదు చేసిన క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించాలని, అలాగే కొన్ని సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఇక ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో వేలాది మంది రావల్కోట్లో గుమిగూడి పీఓజేకే రాజధాని ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. సుద్నోటి రావల్కోట్ జిల్లాలో ఎన్నికల్ని ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా పీఓకేలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసిన పలుచోట్ల హింస, రిగ్గింగ్కి పాల్పడిన ఘటనలు జరిగాయి. పీఎంఎల్ఎన్, పీపీపీలో ఇష్టం వచ్చినట్లు రిగ్గింగ్కి పాల్పడినట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇక మీర్పూర్ డివిజన్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ఆధిక్యతను సాధించింది. మీర్పూర్లోని 3 జిల్లాల్లో పీఎంఎల్-ఎన్ హవా కనిపించింది. మీర్పూర్ జిల్లాలోని దద్యాల్, కారీ షరీఫ్ నియోజకవర్గాలున్నాయి. అలాగే బర్నాలా, సంహానీ, భీంబర్ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. అలాగే కోట్లీ జిల్లాలోని పీఎంఎన్ఎల్ నాయకల్, సెన్సా చార్హోయ్, కైరట్టా నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 13 స్థానాలకు గాను 9 స్థానాల్ని గెలిచింది. ఇక బిలావర్ భుట్టోకి చెందిన పీపీపీ విషయానికొస్తే మీర్పూర్ సీటు మీర్పూర్ జిల్లాలోని చెక్స్వారీ నియోజకవర్గాల్లో గెలిచింది. అలాగే కోట్లీ జిల్లాలో మరో 2 సీట్లు సాధించింది. మొత్తం 13 స్థానాలకు గాను 4 స్థానాలు గెలిచింది. కాగా ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 3 దశల్లో పోలింగ్ జరగనుంది. సుమారు 14 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు. కాగా ఎన్నికల అధికారులు మొత్తం 2500 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆ పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని పంపుతామని అధికారులు తెలిపారు. ఇక ఎన్నికల్ని బహిష్కరించాలని ఇండియా నుంచి వచ్చిన శరణార్థులు పిలుపునిచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో స్థిరపడిన వలసదారుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాల్ని సమర్థిస్తూ వెలువడిన కోర్టు తీర్పును నిరసనకారులు వ్యతిరేకించారు. ఇక పీఓకే ఎన్నికల్లో పాక్ మిలిటరీ జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్తో పాటు పీఓకేలో మిలిటరీ జోక్యం చేసుకుంటోంది. అయితే పాక్ అధికారులు మాత్రం చట్టం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని చెబుతోంది. ఇక ఇండియా నుంచి వలస వచ్చిన వారి కోసం మొత్తం 12 సీట్లు కేటాయించారు. జమ్మూ నుంచి వచ్చిన వారి కోసం 6 సీట్లు, కశ్మీర్ నుంచి వచ్చిన వారి కోసం 6 సీట్లు కేటాయించింది. వీరంతా పాకిస్తాన్లోని మారుమూల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాబట్టి వారు పీఓకేకి వచ్చి ఓట్లు వేయడం ఇబ్బంది. అయితే శరణార్థులు మాత్రం ఆ సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఆ స్థానాల నుంచి పీపీపీ, పీఎంఎల్ఎన్ పోటీ చేస్తున్నాయి. తమకు కనీస అవసరాలు తీర్చాలని కోరినా పాక్ ప్రభుత్వం పట్టించుకోకపోవడమే అసలైన విషాదం.